వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మనం ఏమైనా అది కేవలం ఆయన కృప, ఆయన ఉచిత కృప. వీరందరూ కూడా దేవుని నామంలో విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతున్నారని, అలాగే మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారని అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, మీకు నా వందనాలు తెలియజేసుకున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. కీర్తనలు 18:6 చూసుకుంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను అని దావీదు మహారాజు అంటున్నాడు అన్నమాట. మన చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమ వెండ, కృపా వెండ, దయామెడైన బ్రహ్మ, మీ అభిరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వదనాలు చెల్లించుకుంటే ఉదయకాల సభలో నీ పాద సన్నిధానికి వచ్చినడైనా మరొక వీడియో ద్వారా నా ప్రభ నీ ప్రజలతో నాతో మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు ప్రభ. ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభ. నా తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆయన మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభ. నా తండ్రి మీ ఉచిత కృప చొప్పున నన్ను మిమ్మల్ని సజీవులకు భద్రపరిచిన దేవా మీకు వందనాలు తండ్రి. అనేక మంది దినము క్షణము సమయం చూడలేక గతించిపోతున్నారు తండ్రి. వారికంటే మేము గౌరవం నీతివంతులు, యథార్థవంతులు కాదు కానీ నాయన, కేవలం మీ మహాకృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు, సజీవులుగా వచ్చినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం వివరించినకు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడి మేము దయచేసి మాతో మాట్లాడి మేము ఎలాగ శ్రమల్లో మేము ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించి వహింపదని యేసునామములో కూడా ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమె దావీదు మహారాజు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి శ్రమ గురించి శ్రమల్లో ఎలా మొరపెట్టాలి దాని గురించి తెలుసు. మరొకసారి మనం ఎన్నోసార్లు విని ఉన్నాము. మళ్ళీ మనల్ని ప్రోత్సహించుకునేలాగా శ్రమలో మనం ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మొరపెట్టాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మాట. దావీదు మహారాజు ఆయనకి ఎన్నో శ్రమలు ఉంటాయి. ఎందుకంటే యుద్ధాలు, పోరాటాలు, అపజయాలు, రక్తపాతములు, మళ్ళీ ప్రజల్ని పరిపాలించడం, వారికి కావాల్సినవన్నీ వాళ్ళని సమాధానకరంగా వాళ్ళకి వాళ్ళకి పోషణ గారు అన్ని విషయాల్లో ఆయన ప్రజల్ని పరిపాలించటకు ఆయన ఎన్నో పోరాటాలు ఎదుర్కోవాల్సి ఉన్న పరిస్థితులు ఉంటాయి. ఆయనకి ఎన్నో సమస్యలు, ఎన్నో సోదరులు, ఎన్నో దావీదు మహారాజుకి వచ్చాయి. అయితే ఆయన దేవుడిని విడిచిపెట్టలేదు. ఆ శ్రమల్లో ఆయన దేవుడికి మొరపెట్టాడు. ఆయన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. రోజు ఆయన 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడని మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి ఆ శ్రమలో దేవుడికి మొరపెడుతున్నాడు ఆయన. శ్రమలో మొరపెట్టే అనుభవం నీకు నాకు ఉందా? మనం పరీక్ష చేసుకుందాం. అప్పుడు నా దేవునికి ప్రార్థన చేస్తుంది. దేవుడి గట్ట ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన తన ఆలయంలో ఆలకించి, ఆ పరిశుద్ధ సింహాసనాన్ని పరలోకం నుండి ఆయన ఆలకించి నా ప్రార్థన అంగీకరించడం అంటాడు. మన ప్రార్థనలో అలా చేస్తున్నామా? మన ప్రార్థన ఆయన ఆలకించి జవాబు ఇచ్చేలాగా మనం చేస్తున్నామా? ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. దావీదు మహారాజు అనేక కఠిన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయన అనేకమైన కష్టాలు, శ్రమలు, శోధనలు అన్నీ ఎదుర్కొన్నాడు ఆయన. వాటన్నిటిలో ఆయన దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుడికి సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉండి ఆ కష్టాల్లో, ఆ ఇబ్బందుల్లో, మహాశోధనలో, శ్రమల్లో, కుటుంబాల్లో, కుమారుల ద్వారా, యుద్ధాల ద్వారా, ప్రజల ద్వారా వచ్చిన అనేక సమస్యలను ఎదుర్కోవడానికి ఆయన దేవునికి మొరపెట్టాడు. ఆ దేవుడిని విడిచిపెట్టలేదు. ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో, బాధల్లో, కఠినమైన పరిస్థితుల్లో దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడికి మొరపెట్టాడు. ఇలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. బాధల్లో, కష్టాల్లో దావీదు దేవుణ్ణి వెతికాడు. ఎవరి దగ్గర నాకు జవాబు వస్తుంది, ఎవరి దగ్గర సమాధానం దొరుకుతుంది, ఎవరు నా ప్రార్థన వింటారు అని ఆయన ఎవరి వైపు, మనుషుల వైపు చూడలేదు. దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసి ఆ పరిస్థితుల్లో ఆధారపడడం నేర్చుకున్నాడు. దేవుణ్ణి అడగడం నేర్చుకున్నాడు. దేవుడికి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఆ పరిస్థితుల్లో దేవునిపై పూర్తిగా ఆధారపడడం నేర్చుకున్నాడు. మనుషుల వైపు చూడలేదు. ఆయన మనుషుల సహాయం వ్యర్థము ఆయనకి తెలుసు. కాబట్టి దేవుని వైపు చూసి మొరపెట్టాడు.
మరి అలాంటి నిశ్చయత, అలాంటి దేవుని వైపు చూసే ప్రార్థన, కష్ట నష్టాల్లో బాధల్లో మన అనుభవం కలిగి ఉన్నామా మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. అతని యొక్క విశ్వాసత తెలియచేస్తుంది. దావీదుకి దేవుడిపై ఉన్న విశ్వాసం ఈ శ్రమలో, ఈ ఇబ్బందుల్లో, ఈ శోధనలో, ఈ కష్టాల్లో, పరిస్థితుల్లో, ఈ కఠినమైన ఇబ్బందుల్లో నాకు దేవుడు సహాయం చేస్తాడు అనే నిశ్చయత మనకి తెలియజేస్తుంది. అటువంటి విశ్వాసం కలిగి ఉన్న దావీదుని మనకి సహాయం చేస్తాడు, మనకి సహాయం చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు అనే నిశ్చయత ఉన్న దావీదుని మనం చూస్తున్నాం అన్నమాట. మానవ సహాయం వ్యర్థమని అనుకుని దేవుని వైపు తిరిగాడు దావీదు. అలాంటి అనుభవం సాధారణంగా మానవులకి కష్టం అవుతుందన్నమాట. కష్ట సమయాల్లో, ఇబ్బందుల్లో అనేక వైపు మన సొంత నిర్ణయాల వైపు, ఇతరుల వైపు మనం ఆధారపడిపోతూ ఉంటాం. మన దేవుని వైపు తిరగడానికి మనసు నిశ్చలతగా ఉండని పరిస్థితుల్లో ఉంటాం. కానీ దావీదు ఒక నిశ్చలమైన విశ్వాస జీవితం, ఒక నిశ్చయత కలిగి సాధారణ మానవులుగా కాకుండా దేవుని వైపు తిరిగి ఆ పరిస్థితుల్లో విజయం పొందినట్లుగా చూస్తున్నాం. ఇది విశ్వాసులకు దేవునికి దగ్గరగా ధైర్యంగా వెళ్ళాలని ప్రోత్సహిస్తుంది ఈ వచనం. ఆయా సమయాల్లో దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి మన ప్రార్థన వింటాడని, జవాబిస్తాడని, ఆయన పరలోక సింహాసనం నుంచి మన ప్రార్థన విని అంగీకరించి దావీదుకి ఎలాగా సహాయం చేశాడో, విడిపించాడో అలాగ మనకు ఆయన సహాయం చేస్తాడని ఈ వాక్యం మనకి ప్రోత్సాహం ఇస్తుంది అన్నమాట. మరియు దేవుడు పరలోకం నుండి తన ఆలయం అంటే పరలోకం నుండి ఆయన హృదయపూర్వకమైన అతని ప్రార్థనను విని విడుదల ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విన్నపాన్ని లక్ష్యపెట్టి నేరుగా ఆలకించి విడుదల ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి అనుభవంలో మన శ్రమలు, శోధనలు, కష్టాల్లో ఎటువైపుకి వెళ్లకుండా, ఆ సాతాను కూడా అనేకమైన ఆలోచనలు కలుగజేస్తుంది. అలాంటి ఆలోచనలకు వెళ్లకుండా దేవుని వైపు తిరగాలని వాక్యం మనం ప్రోత్సహిస్తుంది. ఇటువంటి అనుభవంలో సహోదరి, సహోదరుడా, మీరు నేను వెళ్ళాలని, అలా ఎదగాలని, అలా అసాధారణమైన కార్యాలు మనం చూడాలని, అలాంటి విశ్వాసంలో ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం మనం ప్రోత్సహిస్తుంది. అలాగే సంక్షోభాల్లో దేవుణ్ణి వెతకడం గురించి ఇది ఒక శక్తివంతమైన పద్యం మాట. దావీదు పద్యాలు, కీర్తనలన్నీ పద్యాలు, పాటలే కదా. ఇది ఒక శక్తితో కూడుకున్న పద్యం. ఆయన దూరంగా లేడు కానీ తన ప్రజలకి సమీపంగా ఉన్నాడని, ఆయన మొరలు వింటాడని, శ్రద్ధ పెట్టి ఆ మొరలు ఆలకిస్తాడని ఈ వచనం తెలియజేస్తుంది. ఈ వచనం ఒక పెద్ద కీర్తనలో భాగం. ఇది ఒక పెద్ద కీర్తన. ఇక్కడ దావీదు తనను శత్రువుల నుండి రక్షించడంలో దేవుని విశ్వాసాన్ని వివరిస్తున్నాడు. శత్రువులు తరుముతున్నారు, అనేకమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఆ విశ్వాసం కనపరుస్తున్నాడు. శత్రువుల నుండి రక్షించడంలో దేవుని విశ్వాసాన్ని వివరిస్తున్నాడు అన్నమాట. తీవ్రమైన ప్రమాద సమయాల్లో దేవుడు తన ప్రార్థనలను విన్న విధానాన్ని తెలియజేస్తుంది. అలాంటి ఇబ్బందికరమైన, తీవ్రమైన, ఉద్వేగభరితమైన, ఎటుతోచని పరిస్థితుల్లో, ఆయా సమయాల్లో, అలాంటి ప్రమాద సమయాల్లో దేవుడు దావీదు చేసిన ప్రార్థనలు విని ఆ విధానాన్ని తర్వాత జవాబిచ్చే విధానాన్ని తెలియజేస్తుంది. మరి ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఎలాగున్నాం? అలాంటి విశ్వాస జీవితంలో ఉన్నామా? అలాగ ప్రార్థన చేస్తున్నామా? మొరపెడుతున్నామా? మరి ఆ ప్రార్థన దేవునికి, ఆ పరలోకానికి చేరేలా ఉంటుందా? మన మొర దేవుడు ఆలకిస్తున్నాడా? అటువంటి ప్రార్థన విరివి నలిగిన హృదయంతో మనం ఆ కష్టాలను విడుదల గురించి చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఎలాగుంది? దేవుడు జవాబిస్తాడు, విడుదలిస్తాడని విశ్వాసంతో మనం ముందుకు సాగుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైనా. మనం కష్టాలలో చుట్టుముట్టినప్పుడు కూడా దేవుడి సహాయం కోసం హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. అలా హృదయపూర్వకంగా మన కష్టాల్లో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు చేస్తాడు అన్న విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడు. అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా, ఎంత అపాయకరమైన పరిస్థితి అయినా, ఎంత మరణకరమైన పరిస్థితి అయినా దేవుడు ఆలకించి జవాబిస్తాడు అని ఈ వచనం ద్వారా మనం తెలియజేసుకున్నాం. మన జీవితాల్లో కూడా అనేకమైనవి చూసాము. సాధారణ మానవులమైన మన జీవితంలో కూడా అనేకమైన ఆశ్చర్యకార్యాలు అందరూ కూడా చూసి ఉండొచ్చు. అలాంటి విశ్వాసంలో ఇంకా ముందుకు సాగిపోవాలని, అలా బలాన్ని పొందుకుని ఉంటే దేవుడు తప్పనిసరిగా విడుదలిస్తాడని ఇది ఒక వాగ్దానంగా మనం తీసుకొని, దావీదు చేసిన ప్రార్థన, ఆ శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని, దేవా నా దేవునికి మొరపెడుతున్నా, నా దేవుడు నా ప్రార్థన, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టెతిని, నా దేవునికి ప్రార్థన చేసేతిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించడు అన్న నిశ్చయంతో
ఇది ఒక ఆధారంగా తీసుకొని ఆయన జవాబు ఇవ్వగలడు, విడుదల ఇవ్వగలడు అని ఒక బలమైన విశ్వాసంతో ఆయన జవాబు గురించి ఎదురు చూస్తూ ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమైన కృపావిన దయామడిన ప్రభ మీ అపరంజి పాదములకి లెక్కలేని సుధులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాద సరదానికి వచ్చిన ఈ వాక్యాన్ని వివరించడానికి ఎంత మాత్రం జ్ఞానం లేకపోయినప్పటికీ నేను నీ ఆత్మ నడిపింపు ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభ. శ్రమలలో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, తీవ్రమైన పరిస్థితుల్లో, ఎటుతోచని పరిస్థితుల్లో మేము ఎదుర్కొన్నప్పుడు నాయన మీ మీద ఆధారపడ్డాం. దావీదు చూపించాడు ప్రభు. అలాంటి ఆధారపడ్డాం మాకు నేర్పించండి. మనుషుల సహాయం వ్యర్థము నాయన. మీ మీద ఆధారపడి మేమునైనా జవాబు పొందుకునే కృపని మాకు అనుగ్రహించండి. ఈ వచనం ద్వారా మేము బలం పొంది అయినా ప్రతి పరిస్థితిలో విడుదల పొందే కృపని మీరు మాకు అనుగ్రహించి అటువంటి విశ్వాస జీవితంలో మా ప్రార్థన మీరు ఆలకిస్తారని, ఎలా ప్రార్థన చేయాలో మాకు నాయన మేము ఎలాగ ప్రార్థన చేయాలి ఇంకనూ అటువంటి నడిపింపులో మేమందరం నాయన మీరు ఆత్మ ద్వారా మాతో మాట్లాడి నా ప్రభ అలాంటి జ్ఞానంతో మీరు మాతో మాట్లాడాలి. అలాంటి ప్రార్థన చేసే ప్రార్థనాత్మలు మాకు అందరికీ దయచేసి పొందమని, అటువంటి విశ్వాస జీవితంలో కొనసాగింపబడే కృపను గురించుకొని వేవరికి వాడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గుడి పాదాలు పట్టుకుని అతి మిక్కులైన గైడ్కి వచ్చిన తండ్రి ఆమె దాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు వదనాలు. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు వదనాలు. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఇక్కడ అనేకమైన వీడియోలు ఉన్నాయి, మీరు చూసి బలం పొందాలని, ఇక్కడ నా సాక్ష్యంలో అవి కూడా మీరు చూసి మీరు నన్ను ఇంకా ప్రోత్సహించి బలపరచాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించగాక. మీ గురించి ప్రార్థన చేస్తున్నాము. మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాము. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించగాక.